నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వీణవంకలో వారసంతకు సరైన స్థలం లేక వ్యాపారుల ఇబ్బందులు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న జమ్మికుంట మున్సిపాలిటీ. కాళేశ్వరంలోని లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్. జమ్మికుంట ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో వన మహోత్సవ కార్యక్రమం. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ ఎస్సీ మోర్చా రాజేష్ ఠాకూర్. సొంత డబ్బుతో జేసీబీ పెట్టి వీణవంక ప్రధాన రహదారిపై ఉన్న తుమ్మ చెట్లను తొలగించిన యువ నాయకుడు మద్దుల ప్రశాంత్. సిటీ కేబుల్ కథనానికి విశ్లేష స్పందన. ఏ సమస్య ఉన్నా నా సమస్య ఉన్నదంటూ యువ నాయకుడు ముందు వస్తున్నాడు. వీణవంక మండలంలోని లసుమక్కపల్లి నర్సింగాపూర్ ప్రధాన రహదారిపై గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తుమ్మ చెట్లు విరిగి రోడ్డుపై పడిపోగా అదే గ్రామానికి చెందిన యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ తన సొంత ఖర్చులతో జేసీబీ సాయంతో చెట్లను తొలగించి శుభ్రం చేశాడు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వీణవంక మండలంలో వీణవంక లసుమక్కపల్లి రోడ్లపైన పలు చెట్లు విరిగిపోయి ప్రధాన రహదారిపైనే పడిపోవడంతో వాటిని తీసేసి వారు లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గ్రామంలో పరిపాలన కొనసాగిస్తున్నా సరైన దృష్టి సారించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే మాదిరిగా ఈదురుగాళ్లకు విరిగిన చెట్లు ఎక్కడ పడితే అక్కడే ఉండిపోయాయి. ఈ విషయం గురించి పలుమార్లు అధికారులకు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయవలసిన అధికారులు పట్టించుకోవడం లేదని యువ నాయకుడు తన సొంత ఖర్చుతో శుభ్రం చేయించాడు. అదేవిధంగా సొంత గ్రామంలో చనిపోయిన కుటుంబాలకు తన వంతు సహాయంగా ఆర్థిక సాయం అందజేస్తున్నాడు. ఈ రోజుల నుంచి వస్తున్న భారీ వర్షాలకు వీణవంక నుండి లస్మకపల్లి, వీణవంక నుండి నర్సింగాపూర్కు వెళ్ళే రహదారి, మా స్వగ్రామమైన లస్మకపల్లికి వెళ్ళే రహదారికి అకాల వర్షానికి తుమ్మ చెట్లు నది రోడ్డు మీదకి వస్తే ఏ అధికారి పట్టించుకోకుండా మన యువ నాయకునిగా నేను నా గ్రామ ప్రజలే నా ముఖ్యమంటూ నా గ్రామానికి సేవ చిన్న నా వంతు సహాయంగా ఈరోజు నా సొంత ఖర్చులతో జేసీబీని తీసుకొచ్చి రోడ్ను పూర్తి చేయడం జరిగింది. అలాగే నర్సింగాపూర్ నుండి వీణవంకకు వెళ్ళే రోడ్డు నూతనంగా నిర్మిస్తున్నందున ఆ నూతనంగా నిర్మించే రోడ్డు బాగా లేనందున నర్సింగాపూర్ నుంచి వీణవంకకు ఈ రహదారి నుంచే వెళ్తున్నారు. నా మండల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నా గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నా సొంత ఖర్చులతో ఇలాంటి మరెన్నో సేవలు చేస్తానని కోరుకుంటున్నాను. జమ్మికుంట పట్టణంలో స్థానిక గాంధీ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ బాబు పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్డీఎఫ్ ను 36,750 నుండి 33,150 కోట్లకు 2024 బడ్జెట్లో కాంగ్రెస్ ఎస్సీ ఎస్డీఎఫ్ నుండి 3,500 కోట్లను తగ్గించింది. కేంద్ర ప్రభుత్వంపై నరేంద్ర మోదీపై రాజ్యాంగాన్ని మారుస్తాడని, రిజర్వేషన్లు తొలగిస్తాడని విషం చిమ్మిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దళితులను మోసం చేసిండు. 1 కాదు 2 కాదు ఏకంగా 3,500 కోట్ల రూపాయలను మా దళితులకు కేటాయించాల్సిన నిధులకు కోత పెట్టింది.
దళితుల పక్షాన ఎస్సీ మోర్చా తీవ్రంగా ఖండిస్తోంది. అంబేద్కర్ అభయహస్తం ద్వారా 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తానని మాట ఇచ్చి తప్పిన సీఎం రేవంత్ రెడ్డి నేడు బడ్జెట్లో కూడా కోత పెట్టడం ద్వారా దళితుల ఆగ్రహానికి లోను కాక తప్పదు. రానున్న కాలంలో ఖచ్చితంగా దళితులు కాంగ్రెస్ పార్టీని బొందపెడతారు. వెంటనే దళిత జాతికి క్షమాపణ చెప్పాలని ఎస్సీ మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా దళిత మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్, అమృత లక్ష్మి, అనిత, సుశీల, తూడి రవిచంద్రారెడ్డి, యనమన గండ్ల రామస్వామి, ఊడుగుల మహేందర్, తాళ్లపల్లి తిరుపతి, గండికోట సమ్మన్న, నాగపురి విజయ్, ఇల్లందుల శ్రీనివాస్, పసునూటి రమేష్ కుమార్, గాజుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు. వీణవంక మండల ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధిగా అంతడుపుల సంపత్ మాదిగను నియమించినట్లు జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన సంపత్ మాట్లాడుతూ నా నియామకానికి సహకరించినటువంటి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ఇంజం వెంకటస్వామి మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు బోయిని కుమరయ్య మాదిగ, ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబాల మధునయ్య మాదిగ నా నియామకానికి కృషి చేశారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. వీణవంక మండల అధికార ప్రతినిధిగా నన్ను నియమించిన రాష్ట్ర స్థాయి జిల్లా కమిటీలకు ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి సహకరించిన ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ సీనియర్ నాయకులు ఇంజన్ వెంకటస్వామి మాదిగ గారికి, బోయిన్ కుమరయ్య మాదిగ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సంస్థాగత నిర్మాణంలో భాగంగా బాధ్యతగా నేను ప్రతి విలేజ్లో తిరుగుతానని అనుకుంటూ, అలాగే ఎంఆర్పీఎస్ గత 30 సంవత్సరాల నుండి చేస్తున్న ఉద్యమానికి ప్రతిఫలంగా ఆగస్టు నెలలో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి అయి రిజర్వేషన్ కాబోతున్నది కావున ప్రతి మాదిగ బిడ్డ ఈ ఉద్యమంలో సహకరించి ఉద్యమానికి పాత్రలు కాగలరని కోరుకుంటూ జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 21వ వార్డులో చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మొక్కలను పంపిణీ చేశారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 21వ వార్డులో డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు వార్డు ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రతిరోజు వస్తున్న మున్సిపల్ సిబ్బందికి ఇంటిలో ఉన్న తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరు చేసి ఇవ్వాలని, అదేవిధంగా ఇంటిలో నీరు నిల్వ ఉండకుండా వెంటనే వాటిని తీసివేయాలని కోరారు. పరిసరాల పరిశుభ్రత కోసం మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో తగిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి వార్డులో దోమల మందులు సైతం కొట్టించడం జరుగుతుందని, శానిటేషన్ ఇబ్బంది ఉన్న చోట వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరుతున్నారు. మున్సిపల్ పరిధిలో ప్రతి శుక్రవారం కూడా స్పెషల్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉన్నది. జమ్మికుంట మున్సిపల్ ప్రజలకు తెలియజేయడం ఏమిటంటే ఈ వర్షాకాలంలో మరి వ్యాధులు వస్తాయి కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మన ఇంటి దగ్గర చెత్త చెదారం లేకుండా మరి ఇంటి చుట్టూ కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. బంగ్లా పైన కూడా వేస్టేజ్ అంతా తీసుకుపోయి అక్కడ వేస్తే వాటిలో ఈ నీరు ఆగి మరి అక్కడ దోమలు స్టార్ట్ అయ్యి మరి మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, మరి వచ్చే రోజులు మరి రాబోతూ ఉన్నాయి. ఇప్పుడే కొన్ని ఊర్లలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం కూడా ఈరోజు ఆరోగ్యం బాగుంటేనే మరి మనందరం పనులకు కానీ ఏది కానీ చేసుకోగలుగుతాం తప్ప మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే మరి లక్షలాది రూపాయలు కూడా ఉడితే మనం ఆరోగ్యంగా నష్టపోతాం, ఆర్థికంగా నష్టపోతాం. కాబట్టి మనందరం మన చేతుల్లో ఉన్నది. మనం కొంచెం మనసు పెట్టి ఇంటి చుట్టూ దయచేసి మన ఇంటి ముందర కూడా ఎక్కడ కూడా పిచ్చలు విడ చెత్త వేయకుండా చెత్తను కూడా మరి మున్సిపల్ బండికి అందించాల్సిందిగా కోరుకుంటాం. పీఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. పీఎంకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ నిర్వాహకుల ద్వారా శుక్రవారం జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 46 మంది విద్యార్థులకు గాను నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో గ్రామంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక చేయూతతో పాటుగా సామాజిక కార్యక్రమాలు పీఎంకే ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎంకే ఫౌండేషన్ నిర్వాహకులు పల్లె రవి గౌడ్, గండి రంజిత్ కుమార్ గౌడ్, గిరవెన రాజయ్య యాదవ్, గిరవెన గణేష్ యాదవ్, తాటిగంటి వీరస్వామి, గుడుగు రమేష్ యాదవ్, కడవెరుగు సంపత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాజురెడ్డి, ఉపాధ్యాయులు దెబ్బట రవీందర్, బలరాం తదితరులు పాల్గొన్నారు.
దానికి ఎంత అవుతుందో డబ్బులు ఇస్తానని చెప్పడం, తను పనిచేసిన కాలానికి ఒకేసారి చెక్కు అందజేయడము జరిగింది. ఈ పిఎంకే ఫౌండేషన్ ద్వారా గ్రామంలో కానీ మన పిఎంకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈ యొక్క గ్రామం లోపల అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే మన యొక్క కొర్రపల్లి ప్రాథమికోన్నత పాఠశాల లోపల మన విద్యార్థులకు ఈ రోజున ఫౌండేషన్ తరఫున ఈ నోట్బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ యొక్క విషయాన్ని మన యొక్క పిఎంకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. గతంలో కూడా ఈ పక్కనే ఉన్న ఉన్నత పాఠశాల లోపల మా యొక్క ట్రస్ట్ ఆధ్వర్యం లోపల నియమించడం జరిగింది. అదేవిధంగా అంటే మేము మాట ఇవ్వడం కాదు కానీ పూర్తి స్థాయిలో నెరవేర్చేందుకు మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీణవంకలో ప్రతి శుక్రవారం నిర్వహించే వారసంతకు సరైన స్థలం లేక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీణవంకలో ప్రతి వారం వారసంత నిర్వహించడం జరుగుతుంది. వారసంతకు వివిధ గ్రామాలకు చెందిన వ్యాపారులు తమ వస్తువులను తీసుకుని వచ్చి వారసంతలో విగ్రహానికి పెడతారు. వారసంత సరైన స్థలం ఏర్పాటు చేయకపోవడంతో ప్రాతినిధ్యం రద్దీగా ఉండేది. కూరగాయలు విక్రయించడానికి స్థలం లేకపోవడంతో రోడ్డుపైనే పెట్టి విగ్రహాలు కొనసాగిస్తున్నారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. దీనికి తోడు వ్యాపారులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గట్టిగా వర్షం పడిందంటే చాలు వ్యాపారం సజావుగా సాగే అవకాశాలు లేవని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారసంతలో కూరగాయలని వివిధ రకాల వస్తువుల్ని అమ్మడానికి వస్తుంటారు. అధికారులు స్పందించి వారసంతకు సరైన స్థలం ఏర్పాటు చేయాలని వ్యాపారులు కోరుతున్నారు. వీణవంక మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి కార్యదర్శిని నియమించాలని గ్రామస్తులు కోరారు. వీణవంక మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో గ్రామ కార్యదర్శి బదిలీ కావడంతో గ్రామస్తులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను సిబ్బంది పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం నుండి పొందవలసిన పత్రాలు పొందలేకపోతున్నామని ఇన్ఛార్జిగా పనిచేసిన గ్రామ కార్యదర్శి బదిలీ అయి 10 రోజులు గడిచినా అధికారులు ఇంతవరకు గ్రామానికి నూతన కార్యదర్శిని నియమించకపోవడంపై గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇల్లంతకుంట మండలం బూజునూరు, సిరిప్సేడు, మల్యాల, ఇల్లంతకుంట రైతు వేదికల వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారిని రజిత మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలోని వ్యవసాయ శాఖ క్లస్టర్ పరిధిలోని మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద మొక్కలు నాటామని, ఒక్కొక్క క్లస్టర్ కు 500 మొక్కల చొప్పున 4 క్లస్టర్ పరిధిలోని 2000 మొక్కలను నాటామన్నారు. ఈ కార్యక్రమంలోని వ్యవసాయ శాఖ అధికారిని రజిత, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం సిఇఓ ఆదిత్య, ఎంపీడీఓ పుల్లయ్య, ఏఈఓ తిరుపతి, మమత, రాకేష్, సంపత్, ఫ్యాన్స్ ఇన్స్పెక్టర్ అనిల్ రెడ్డి, రామచందర్, ఫీల్డ్ అసిస్టెంట్లు కోమల, అశోక్ తో పాటు తదితరులు ఉన్నారు. మన ఇల్లంతకుంట మండలం లోపల వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మన వ్యవసాయ శాఖ నుంచి ఇల్లంతకుంటలో 4 రైతు వేదికల లోపల మనము ఒక్కొక్క రైతు వేదికకు 500 మొక్కలు చొప్పున ఈరోజు వన మహోత్సవం కార్యక్రమంలో పెట్టడం జరిగిందండి. ప్రతి క్లస్టర్ అంటే ఇల్లంతకుంట, మల్యాల, సిరిసేడు మరియు బూజునూరు హెడ్ క్వార్టర్స్లో మనకి రైతు వేదిక ప్రాంగణం లోపల మరియు DCO ప్రాంగణం అంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఈరోజు వన మహోత్సవంలో కార్యక్రమంగా మొక్కలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల రైతులు మరియు ఏఈఓలు, ఎంపీడీఓ ఆఫీస్ స్టాఫ్ మరియు పంచాయత్ సెక్రటరీలు అందరూ పాల్గొని మొక్కలు అనేటివి పెట్టడం జరుగుతుంది. మా మీద కోపం రైతుల మీద చూపించకుండా కాళేశ్వరంలోని లక్ష్మి పంప్ హౌస్ ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలని, అసెంబ్లీ సమావేశాల్లోపు నీళ్లు ఇవ్వకపోతే రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మా అందరిపై కోపం ఉంటే మా మీదే చూపించాలి తప్ప రైతుల మీద కాదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్భంలో భాగంగా ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గ రైతులకు నీళ్లు అందంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మి
పంప్ హౌస్ వద్ద 17 పంపులు రెడీగా ఉన్నాయని వెంటనే పంపులను ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం నుండి లక్ష్మి పంప్ హౌస్ వెంటనే ఆన్ చేసి మిడ్ మానేరుతో పాటు LMD నింపినట్లయితే హుజూరాబాద్ నియోజకవర్గంలోని రైతులందరికీ పూర్తి స్థాయిలో నీళ్లు అందుతాయన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో చాలా వరకు రైతులు వెళ్లే ఎకరాల్లో నాట్లు వేసి ఉన్నారన్నారు. హుజూరాబాద్ ని నియోజకవర్గంతో పాటు కోదాడ వరకు ఈ నీళ్లు అందుతాయన్నారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయ్యేలోపు పంప్ హౌస్లు ఆన్ చేయకపోతే అసెంబ్లీ తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులందరినీ తీసుకువచ్చి పంప్ హౌస్ ఆన్ చేసి మిడ్ మానేరు LMD నింపుతామని హెచ్చరించారు. ఇవాళ కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇదిగోండి మీరు చూడవచ్చు 17 పంప్ హౌస్లు రెడీగా ఉన్నాయి. ఇలా నా హుజూరాబాద్ నియోజకవర్గానికి నీళ్లు రాక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. నేను దయచేసి ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దయచేసి వెంటనే ఈ పంప్ హౌస్లు ఆన్ చేసి ఇక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మిడ్ మానేర్ నింపి LMD నింపితే నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ కూడా నీళ్లు వస్తాయి. అవి కిందికి కోదాడు వరకు కూడా పోతాయి. దయచేసి ఈ ప్రభుత్వాన్ని వెంటనే నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ పంప్ హౌస్లు మీరు ఖచ్చితంగా ఆన్ చేయాలి. ఇవి ఇప్పుడు మా కేటీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు చెప్పినట్టు ఈ పంప్ హౌస్లని మీకు అసెంబ్లీ వరకు టైం ఇస్తా ఉన్నాం. లేకపోతే ఈ తెలంగాణలో ఉన్న రైతాంగులందరితోని రైతులతోని ప్రత్యేకంగా నేను మాత్రం మా హుజూరాబాద్ నియోజకవర్గం రైతులందరితోని పెద్ద ఎత్తున వచ్చి ఈడ పంపు ఆన్ చేసి మిడ్ మానేరు LMDని నింపుతామని కూడా చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి. కేసీఆర్ గారి మీద కోపం ఉంటే కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద కోపం ఉంటే మా మీద ఉంటే మా మీద తీర్చుకోండి. కానీ తెలంగాణ రైతాంగం మీద తీసుకోవద్దు, హుజూరాబాద్ రైతాంగం మీద ప్రత్యేకంగా తీసుకోవద్దని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మీరు ఇది లైవ్ గా చూడొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవుకున్నా. జై తెలంగాణ. మహిళా సాధికారతకు జమ్మికుంట మున్సిపాలిటీలో పెద్దపీట వేసింది. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మహిళలు ఆర్థికంగా ఎదగాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, కమిషనర్ మొహమ్మద్ అయాజ్ అన్నారు. శుక్రవారం జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో జీవన జ్యోతి పట్టణ సమాఖ్య ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయగా మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, కమిషనర్ అయాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మూలించడంలో మహిళల పాత్ర ముందుంటుందని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిర్మూలించడానికి ప్రత్యేకంగా స్టీల్ వస్తువులను వాడాలని అన్నారు. పట్టణ సమాఖ్యకు చెందిన మహిళా సంఘ సభ్యులు ఒక అడుగు ముందుకు వేసి స్టీల్ వస్తువులను కొనుగోలు చేసి కిరాయికి ఇవ్వడం ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రామ్ రెడ్డి, ADMC మల్లీశ్వరి, శానిటరీ ఇన్స్పెక్టర్ సదానందం, TLF అధ్యక్షురాలు రాణి, కోశాధికారి గీత, కార్యదర్శి మౌనిక, CLRPలు జ్యోతి, మంజులతో పాటు RPలు, OBలు పాల్గొన్నారు. మహిళా సంఘాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలని మంచి ఆలోచనతో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఇప్పుడు మనం ప్లాస్టిక్ను తగ్గియాలంటే మన అందరి చేతిలో ఉన్నది, మెయిన్గా మహిళల చేతిలో ఉన్నది. ఇప్పటి నుంచే మనం స్టీల్కు అలవాటు పడి ఎన్నికటి రోజులే మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ మన ఆరోగ్యం బాగుండాలంటే ఫస్ట్ ప్లాస్టిక్ తీసేయాలి. మన మున్సిపల్ కమిషనర్, సిబ్బంది వీళ్ళు ఎవరు ఎంత చేసినా కూడా ఒక ఇంటికి ఒకరోజు 4 లేదా 5 కవర్లు వస్తాయి. ఒక ఆయన కూరగాయలు పోతాడు, పిల్లవాడు బుక్స్ పోతాడు, సాయంత్రం మన ఇంటికి సామాన్స్ ఇంటికి వేరే బాగా తీసుకొస్తాడు. దీనివల్ల రోజుకు 3-4 కవర్లు వచ్చిన తర్వాత మున్సిపల్ సిబ్బంది ఎన్ని ట్రాక్టర్ల కొద్ది ఏదైనా తీసుకెళ్ళినా కూడా మనం నిర్మూలన చేసే పరిస్థితులు లేవు. కాబట్టి మా మహిళా సంఘాల వీళ్ళ ఒక సూచన ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఫస్ట్ ఎవరో రావాలని అవసరం లేదు. మీ దాంట్లో మీ మహిళా సంఘాలు చాలామంది ఉన్నాయి. మీ దాంట్లో బర్త్డే కావచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు, ఫస్ట్ మీ ద్వారా స్టార్ట్ చేయండి. ఎవరైనా ఆధారపడకుండా లేస్తే ఇంకా కూడా బ్యాంక్ ద్వారా ఇంకా లోన్ తీసుకొని ఎక్కువ కూడా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకు కూడా మన లోకల్ వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. మన మహిళా సంఘాలు ఇంకా కూడా ముందుకు తీసుకోవాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతో ఈరోజు ప్రోగ్రాం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న కమిషనర్కి, మేడం గారికి అందరూ కూడా ప్రత్యేక అభినందనలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీణవంకలో వారసంతకు సరైన స్థలం లేక వ్యాపారుల ఇబ్బందులు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న జమ్మికుంట మున్సిపాలిటీ. కాళేశ్వరంలోని లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్. జమ్మికుంట ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో వన మహోత్సవ కార్యక్రమం. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ ఎస్సీ మోర్చా రాజేష్ ఠాకూర్. సొంత డబ్బుతో జేసీబీ పెట్టి వీణవంక ప్రధాన రహదారిపై ఉన్న తుమ్మ చెట్లను తొలగించిన యువ నాయకుడు మద్దుల ప్రశాంత్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.